ఎంత గడ్డి ఉందో చూడండి. అసలు లోపల కంటే కూడా బయట ఎక్కువ ఉంది. అసలు మొక్కల కంటే కూడా కలుపు ఎక్కువ ఉంది. దీని మూలంగా బెడ్ లోపలికి కూడా వెళ్ళిపోయి మొత్తం పిచ్చి గడ్డి అనమాట. ఇంకా ప్రొఫెషనల్గా చేస్తే ఇంకా కొద్దిగా ఖర్చు అవుతుంది. ఈ చెక్కలు కూడా మంచిగా స్ట్రైట్గా పెట్టుకుని చేసుకోవాలి. దానిపైన ఇట్లా కార్డ్బోర్డ్ బాక్సులు మాత్రం ఇట్లా పేర్చుకుంటూ వెళ్తున్నాము. ఇవి వేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి కొంచెం సూర్యుడి వల్ల కింద వేడిని చేసి కలుపుని పెరగనీయకుండా ఆపేస్తాయి. మా బాబు కూడా చాలా హెల్ప్ చేశాడు. వాడికి విసుకొచ్చేస్తుంది, తీసి తీసి ఇంకా వస్తానే ఉంది. ఇంకా వేరే టూల్స్ కూడా ఉంటాయేమో కానీ త్వరగా తీసేసేయి. ప్రస్తుతానికైతే మా దగ్గర ఉన్న వాటితోనే వాడుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి. ఈ పిచ్చి గడ్డి చూడండి, అసలు ఎంత ఉందో కలుపు. అసలు గార్డెన్లో మొక్క పెంచాలంటేనే ఇబ్బంది అయిపోతుంది. అసలు ఇంత చూస్తే ఏంటి, చాలా చాకరీ, చాలా పని అని పైప్ లైన్ పెట్టి వాటర్ కనెక్షన్ ఇద్దాం అనుకున్నాను. కానీ దానికంటే ముందు కలుపుని తీసేయాలి ఎట్లాగైనా అని ఆలోచిస్తున్నా. మా పిల్లలేమో టైర్డ్ అయిపోయారు. ఇదేంటి ఎప్పుడు చూసినా ఇంత కలుపు వస్తుంది అని. ఏదోటి చేద్దాం డాడీ అన్నారు. ఎంత గడ్డి ఉందో చూడండి. అసలు లోపల కంటే కూడా బయట ఎక్కువ ఉంది. అసలు మొక్కల కంటే కూడా కలుపు ఎక్కువ ఉంది. దీని మూలంగా బెడ్ లోపలికి కూడా వెళ్ళిపోయి మొత్తం పిచ్చి గడ్డి అనమాట. అసలు మొక్కలు కనపడినా కూడా కనపడతలేదు. సరే, దీనికి ఏదైనా సొల్యూషన్ ఆలోచిద్దాం 2-3 సంవత్సరాల వరకు పని లేకుండా అని మొదలుపెట్టాము. గార్డెన్ చెక్కుకుంటా అసలు చెక్కి ఎంత పిచ్చిగడ్డి అంటే విరక్తి వచ్చేస్తుంది. అసలు ఎందుకు పెట్టుకున్నావు గార్డెన్ పని అంత ఉందన్నమాట. అదిగాక మధ్యలో వర్షాలు పడినాయి, ఇంకా బాగా పెరిగిపోయింది. అసలు ఇది బెడ్ బయట ఉంటే మనకు ప్రాబ్లం లేదు, కాకపోతే వీటి గురించి దోమలు, పురుగులు అన్నీ వస్తాయి. ఈ మళ్ళీ ఇంకా మన వంగ మొక్కలు కానీ టమాటా మొక్కలకు కానీ ఉన్న ఆకులన్నిటినీ తినేస్తాయి. మళ్ళీ అసలు లోపలికి వెళ్ళిపోతాయి. ముందు బెడ్ లోపలికి వెళ్ళిపోయి మెయిన్ మొక్కని పెరగనీయకుండా చేస్తాయి అన్నమాట. ఇంకా అందుకని చెక్కడం స్టార్ట్ చేసాము. స్లోగా కొంచెం చేసుకుందాం అనుకుంటున్నాము. ఇది ఇప్పుడే అయిపోదు. 1 నెల రోజుల పైన పట్టుద్ది. ఇది గార్డెన్ మనకు కావాల్సినంత ప్లేస్ అంతా చేయాలి అంటే. అదిగాక నా ఒక్కడ వల్ల అయితే కాదు, ఇంట్లో వాళ్ళ హెల్ప్ అయితే కంపల్సరీ కావాలి. సో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇబ్బంది పెడుతున్నాను. ఎట్లయితే చెక్కేసాము అంటే మొత్తం కాదు, ఒక్కొక్క లైన్ చేసుకుంటూ వస్తున్నాము. చూడండి, అది అంతా బయటికి ఈడిచేసాము, ఆ గడ్డి అంతా. దాంతోపాటు కొంచెం మట్టి ఉంటుంది, ఇంకా అది అలా వదిలేయచ్చు. ఇది శాంతం కూడా కాదు, ఊరినే పైన చెక్కుకుంటూ వచ్చాము. లోపలికి ఏళ్ళు ఉంటాయి. దానిపైన ఇట్లా కార్డ్బోర్డ్ బాక్సులు మాత్రం ఇట్లా పేర్చుకుంటూ వెళ్తున్నాము. ఇవి వేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇవి కొంచెం సూర్యుడి వల్ల కింద వేడిని చేసి కలుపుని పెరగనీయకుండా ఆపేస్తాయి. అవి ఇంకా తెల్లగా పండిపోయి ఇంకా చెట్టు ప్రస్తుతానికైతే చనిపోతుంది. తర్వాత ఈ కార్డ్బోర్డులు కూడా మనకి కంపోస్ట్ అయిపోతాయి కొన్ని రోజుల తర్వాత. ఎందుకంటే వీడ్ మ్యాట్ లాగా అలా వేయొచ్చు, కానీ అదైతే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఈ కార్డ్బోర్డ్ బాక్సులు అనుకోండి, ఇక్కడ మనకి సూపర్ మార్కెట్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాము. ఎలాగైనా వాళ్ళు క్రష్ చేసి పారేస్తారు అవన్నీ. ఎక్కడ దొరికితే అక్కడ ఈ కార్డ్బోర్డ్ బాక్సులన్నీ తీసుకొచ్చి ఇంకా ఆ చెక్కిన దాని మీద మళ్ళీ అమ్మటే వేసేసాం. లేదు అంటే మళ్ళీ తర్వాత రోజు 1 రోజు 2 రోజులు వర్షం పడినా చెక్కిందంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ గడ్డి మొలుస్తుంది. ఒక సైడ్ నుంచి ఇంక మా పాప కూడా చేస్తుంది కష్టపడి. ఇంకా అదంతా చెక్కుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఒక్కసారి కనీసం 2-3 సంవత్సరాల వరకు అయితే పని అయితే ఉండదు అనుకుంటున్నాము ఇలా చేయటం వల్ల. ఇట్లా ఈ బెడ్ల మధ్యలో కూడా చేయాలి, చాలా పని ఉంది. అసలు ఎంత ఉందో, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. సరే, ఇంకా స్లోగా చేసుకుంటూ వద్దామని చెప్పి అనుకుంటున్నాము. మొత్తం ఒకేసారి చూసామంటే భయం వేస్తుంది. కొద్దిగా చేసుకుంటా ఇట్లా కలుపు పీకేసుకుంటా పైన ఉన్న కార్డ్బోర్డ్ బాక్సుల వరకు వేసుకుంటున్నాము.
ఇంకా చాలా తీసుకురావాలి. ఉన్నాయి మట్టుకి ఈ 2 లైన్లో సర్దాము నీట్గా. ఇది ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసాము, ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఉన్న ఆ మధ్యలోంచి కూడా ఈ కలుపు వచ్చేస్తుంది. అందుకని ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసుకుంటా. మా బాబు కూడా చాలా హెల్ప్ చేశాడు. వాడికి విసుకొచ్చేస్తుంది, తీసి తీసి ఇంకా వస్తానే ఉంది. ఇంకా వేరే టూల్స్ కూడా ఉంటాయేమో కానీ త్వరగా తీసేసేయి. ప్రస్తుతానికైతే మా దగ్గర ఉన్న వాటితోనే వాడుకుంటున్నాము. ఇక్కడ ఈ మధ్యలో కూడా ఒక 4 బెడ్లుగా అయితే వేసుకుంటా వచ్చాము. ఇట్లా ఈ సైడ్లకు కూడా కార్డ్బోర్డులు అయితే వేసాము. నెల రోజుల పైనే పట్టింది ఇదంతా కొంచెం క్లియర్ చేసుకుంటా స్లోగా రావడానికి. వీకెండ్స్లో అయితే ఎక్కువసేపు చేసాం కానీ మామూలు రోజుల్లో తక్కువ టైమే. ఎందుకంటే ఇంకా మొక్కలకు నీళ్లు పెట్టుకోవటం కానీ లేకపోతే ఆ బెడ్ లోపల కలుపు తీసుకోవటం సరిపోతుంది కదా. చేస్తే 1 గంట 2 గంటలే చేసాము మామూలు రోజుల్లో. శనివారం ఆదివారం ఎక్కువ చేసాము. గడ్డి అంతా తీసేసినాక చాలా నీట్గా కనపడుతుంది, కానీ ఎక్కువ రోజులు పట్టదు. 2-3 రోజులు అయితే మళ్ళీ వచ్చేస్తుంది ఫుల్గా. కొద్దిగా తడి తగిలినా లేకపోతే ఆల్రెడీ ఉన్న చెమ్మ ఉన్నా కానీ కలుపు వచ్చేస్తూనే ఉంటుంది. కార్డ్బోర్డ్లే స్లోగా కలెక్ట్ చేస్తున్నాము, అన్నీ ఒకేసారి దొరకవు కదా. స్లోగా కొంచెం కొంచెం తెచ్చుకుంటున్నాం. ఇక్కడ గడ్డి చెక్కేసి వాటిపైన కార్డ్బోర్డులు ఎమ్మటే కప్పేస్తున్నాము. సో మ్యాక్సిమం అయితే కార్డ్బోర్డులు కలెక్ట్ చేసాము. ఇంకా ఉన్నాయి మట్టుకి ఇలా పరిచేసుకున్నాము. ఓవర్లాప్ అయితే చేయాలండి ఒకదాని మీద ఒకటి, లేకపోతే ఆ మధ్యలోంచి కూడా వచ్చుద్ది. ఇక్కడ మధ్యలో పెడదామా వద్దా అని ఆలోచిస్తున్నాము. చాలా మల్చి కావాల్సి వచ్చుద్ది పైన కవర్ చేయడానికి. ఇంకా అంతా చేసిన తర్వాత లాస్ట్లో చేద్దామని అనుకుంటున్నాం. ఇక్కడ కూడా ఎక్కువ మొత్తం గ్యాప్ అంతా కవర్ చేసేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే మధ్యలో కొద్దిగా ఉన్నా అది పాకేస్తుంది మొత్తం. ఈ కొంచెం బ్యాలెన్స్ ఉంది ఇంకా కప్పటానికి. కార్డ్బోర్డులు అయితే అయిపోయినాయి మా దగ్గర. ఇంకా ఎడ్జ్ కోసం ఇట్లా చెక్కలు మా కారులోనే తెచ్చుకున్నాము తన షాప్లోంచి. మళ్ళీ వేరే ట్రాన్స్పోర్ట్ అంటే చాలా రోజులు పట్టుద్ది మన ఇంటికి రావడానికి. అలాగే క్రిస్మస్ హాలిడేస్ కదా, మల్చి కూడా ఇంకా ఆఖరి రోజు తెప్పించేశాను. ఎందుకంటే ఇక్కడ క్రిస్మస్ అంటే 15 రోజుల వరకు ఇంకెవరో పని చేయరు, మనకి ఏది దొరకదు కూడా. సో ఇప్పుడు ఉంటే హాలిడేస్ మాకు కూడా, ఈ హాలిడేస్లో వర్క్ చేసుకోవచ్చని మల్చ్ అనమాట. ఇది చెట్టుని కట్ చేసి అట్లా రంపబొట్లాగా ఉంటుంది. ఇదైతే 2 ట్రక్కులు అయితే తెప్పించుకున్నాను. ఒక్కో ట్రక్కు $250 వరకు అయింది కిరాయితో సహా. ఒక ట్రక్కులో 4 యూనిట్లు లెక్కన ఇస్తారనమాట, 1 క్యూబిక్ మీటరు అనుకోండి సరిపోతుందని. అలా 2 ట్రక్కులు అయితే తెప్పించాను. జామాయిల్ చెట్టుది అనుకుంటా, స్మెల్ అయితే చాలా బాగుంది. కింద అట్ట ముక్కలు వేసి అట్ట ముక్కల పైన అన్లోడ్ చేయించాము, ఎందుకంటే మనం తీసుకోవటానికి తేలిగ్గా ఉంటుంది. అదే కనుక సరాసరి మట్టిలో వేస్తే ఇంకా మట్టి కలుస్తుంది కింద మనం తీసుకునేటప్పుడు. ఈ క్రిస్మస్ హాలిడేస్లో పూర్తి చేద్దామని చెప్పి ఇంకెలా తెప్పించుకున్నాము. ఈ కలుపు కోసం ఖర్చు పెట్టింది అయితే ఇదే, ఒక $500 మల్చికిను చెక్కలకి ఒక $300 వరకు అయ్యింది. ఎడ్జ్ అనమాట, లేకపోతే జరిగిపోతుంది, మనం మల్చి వేసినా ఆగదు ఎడ్జ్ కనుక లేకపోతే. ఈ ప్లేస్లో అంతా ఆడుకునేవాడు మా బాబు. ఇప్పుడు ఈ అంతా ఆడుకోవడానికి లేకుండా పాపం ప్లేస్ అయితే తగ్గించేశాను. ఇంకా పెద్దడయ్యాడు కదా, ఇంకా గార్డెన్లో కాకుండా ఇక బయట పార్కులో కానీ ప్లే గ్రౌండ్లో కానీ ఆడుకుంటాడు. అదివరకు అయితే కారుతో ఇలా తిప్పుకుంటూ ఆడుకునేవాడు. ఇగోండి చుట్టూతా ఎడ్జింగ్కి స్టేక్స్, ఇంకా చెక్కలో మల్చి కూడా వచ్చేసింది కదా, ఇంకా స్టార్ట్ చేయాలి. ఎప్పుడో చిన్నప్పుడు పోలీస్ కార్ గ్రౌండ్లో నీట్గా ఆడుకునేవాడు. ఇప్పుడు ఇంకా ఆడుకోవడానికి లేకుండా కొద్ది ప్లేస్లోనే ఆడుకోవాలి. నాకైతే గార్డెన్లో ఎంత హెల్ప్ చేశాడో. ఆ చేతులకి గ్లౌజులు వేసుకోమన్నా వేసుకోలేదు, చేతులతోనే అయితేనే స్పీడ్గా అవుతుంది డాడీ అన్నాడు.
కొంచెం గీసుకుంటాయి ఆ పొలాలు అయినాయి, అయినా కానీ లెక్క చేయకుండా హెల్ప్ చేశాడు నాకు. రోజు కొంచెం కొంచెం అలా చేసుకుంటూ వెళ్ళాము. ఆ ఎడ్జ్ కూడా మొత్తం అంతా కొట్టేసేయలేదు, కొద్ది కొద్దిగా కొట్టుకుంటా ఇంకా కింద కార్డ్బోర్డులు కూడా సర్దుకుంటా పైన మలిచేసుకున్నాము. ఇట్లా ముందైతే ఎడ్జ్ వేసేసాను, మల్చు లోపల వేయకుండా ఎడ్జ్ ప్రకారం వేసుకున్నాము. లోపల కార్డ్బోర్డులు కూడా కొంచెం తడిసినాయి, అవి కూడా సరి చేయాలి. పొద్దున్నే చేసుకున్నాము, మళ్ళీ మధ్యాహ్నం పూట అయితే బాగా ఎండగా ఉంటుంది. పొద్దున 10-11 వరకు చేసి ఆపేసి మళ్ళీ సాయంత్రం 5 కాడి నుంచి మొదలు పెట్టుకున్నాం. మా కజిన్ ఈ కార్డ్బోర్డ్స్ ఇచ్చారు, చాలా పెద్దగా ఉన్నాయి, వాళ్ళ షాప్లో ఉన్నాయి వేస్ట్గానే, అవి తీసుకెళ్ళమని ఇచ్చారు. ఈ వేయటం వల్ల చాలా ఈజీ అయిపోయింది. అవి చాలా పెద్దగా ఉన్నాయి, చిన్నవి అనుకోండి ఇట్లా వంకరలు తిరిగిపోతున్నాయి, పెద్దవి చాలా యూజ్ అయినాయి. ఇంకా లోపల పక్క కూడా ఇక మలిచి స్టార్ట్ చేసాము. వీడియోలో కొంచెం సేపే కనపడుతుంది కానీ ఇది చేయడానికి 30 రోజుల నుంచి 40 రోజుల వరకు పట్టింది. మలిచి అంతా పూర్తి చేసి నీట్గా చేయడానికి. కార్డ్బోర్డ్లు వేస్తేనే చాలా నీట్గా ఉంది, కానీ వర్షం పడింది అనుకోండి ఇవన్నీ పాడైపోతాయి. అందుకని కంపల్సరీ పైన మలిచి వేయాలి. మలిచి వేసామంటే 2-3 సంవత్సరాల వరకు కింద నుంచి గడ్డి ఏమీ రాదు. ఇంకెక్కువే ఉంటుంది అనుకుంటున్నాను, తెలీదు, చూడాలి. ఒకవేళ మలిచి మళ్ళీ టాపప్ కావాల్స్తే టాపప్ చేసుకోవచ్చు. గడ్డి కనుక లోపల నుంచి వస్తే కనుక మళ్ళీ 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక లేయర్ మలిచి వేసుకుంటే సరిపోతుంది. కొద్ది కొద్దిగా పోసుకుంటా సర్దుకుంటా వెళ్ళాము మొత్తం. ఏదేమైనా అంత ఈజీ కాదు, కాకపోతే ఏంటంటే ఇది చీప్ అండ్ బెస్ట్ అనమాట. కేవలం నేను ఎడ్జింగ్కి చెక్కలకేనూ మల్చికే ఖర్చు పెట్టాను, మిగిలినవన్నీ ఫ్రీగా వచ్చిన కార్డ్బోర్డ్లే. చాలా మట్టుకు అయితే సర్దేశాము మొత్తం మల్చు వేస్తే. ఇప్పుడు చాలా నీట్గా కనపడుతుంది. లోపల కలుపు కూడా తీసేసాము. ఇప్పుడైతే ఇప్పుడప్పుడే మనకి కలుపుతో పని లేదు. ఎంత నీట్గా ఉందో చూడండి, అసలు నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. మా గార్డెన్ అయినా మలిచేసిన తర్వాత ఎంత నీట్గా అయిందో చెప్పలేము. పాత ఫోటోలు పాత వీడియోలు చూస్తే, ఈ వీడియోలో కూడా మొదట్లో చూపించాను కదా ఎంత గడ్డి ఉందో. మొక్కలకైతే వాటరింగ్ పెడతా ఉండాలి. ఈ మలిచి కనుక వేయలేదంటే ఆ వాటర్ కొద్దిగా చుక్కలు పడినా కానీ కలుపు పెరిగిపోతూనే ఉంటుంది. ఈ ఎడ్జ్లోంచి చెక్క బెడ్లోకి వెళ్లకుండా చుట్టూతా బంతిపూలు మొక్కలైతే పెట్టాను. ఏమో మొక్కజొన్న. ఈ మలిచేసిన తర్వాత మా గార్డెన్ నచ్చిందా మీకు? నచ్చితే కామెంట్ చేయండి. బంతిపూల మొక్కలైతే ఈ బెడ్లన్నిటికీ, పాకే చెట్లకి బయట ఎడ్జ్లన్నీ బంతిపూల మొక్కలు పెట్టాను. అవి పూలు కూడా పూసినాయి, చాలా అందంగా ఉన్నాయి పూసిన తర్వాత. మల్చి అంతా వేసిన తర్వాత ఎంత నీట్గా ఉందో చూడండి. మీరు కూడా ఎవరైనా గార్డెన్ని ఇలా మెయింటైన్ చేస్తేనో లేకపోతే ఇలా వీడ్స్ వల్ల, పిచ్చి కలుపు మొక్కల వల్ల ఏమైనా ఇబ్బందులు పడుతుంటే కనుక కామెంట్ చేయండి, మీరు ఎలా రెక్టిఫై చేస్తున్నారు అనేది. ఏదో నీట్గా ప్రొఫెషనల్గా అయితే చేయలేదు, నాకు వచ్చిన మట్టుకి నేను చేసుకున్నా. ఇంకా ప్రొఫెషనల్గా చేస్తే ఇంకా కొద్దిగా ఖర్చు అవుతుంది. ఈ చెక్కలు కూడా మంచిగా స్ట్రైట్గా పెట్టుకుని చేసుకోవాలి. అంతేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ట్రేలియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్.